మౌనంగా ఉండడం అనేది కోపం, అసహనం, ఇతర ప్రతికూల భావోద్వేగాలను నియంత్రించడానికి మనకు సహాయపడుతుంది. మౌనం అనేది ఒక వ్యక్తి యొక్క అంతర్గత బలాన్ని మరియు ప్రశాంతతను సూచిస్తుంది. ఇది ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడడం, అవసరం లేనప్పుడు మౌనంగా ఉండడం మంచిది. మౌనంగా ఉండడం వలన ఆలోచనలు ఒక క్రమ పద్ధతిలో వస్తాయి, మరింత స్పష్టతతో నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఉపయోగించగల గొప్ప ఆయుధమే మౌనం. చిరునవ్వు, మౌనం రెండు గొప్ప ఆయుధాలు. ఇవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఓటమి అనేది ఉండదు. అవసరమైనప్పుడు మాత్రమే నోరు విప్పాలి, అవసరం లేనప్పుడు మౌనంగా ఉండడమే మంచిది. మాటకి విలువ లేనప్పుడు మౌనమే మంచిది. మనిషికే విలువ లేనప్పుడు దూరం మంచిది. ఒక వ్యక్తి మౌనంగా ఉన్నాడంటే అతడు చేతకాని వాడని భావించకూడదు. చిన్న చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తే, మౌనం ఎన్నో సమస్యలను మన దగ్గరకు రాకుండా అడ్డుకుంటుంది. అజ్ఞానం మాట్లాడిన తర్వాత ఆలోచిస్తుంది, జ్ఞానం ఆలోచించాక మాట్లాడుతుంది. మాట అనేది మరణించిన తర్వాత కూడా బతికే ఉంటుంది, కానీ కొన్ని మాటలు బతికి ఉండగానే మానసికంగా మరణించేలా చేస్తాయి. నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండిపోవు. మౌనంగా ఉండు కానీ మాట పడకు. విలువ లేని చోట నోరు విప్పకు. ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే దానికి బదులుగా కొంచెం గట్టిగానే ఇవ్వు. జీవితంలో ఏం కోల్పోయినా పర్వాలేదు, నిలబడవచ్చు, కానీ వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వం కోల్పోయినట్టే. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత పైకి ఎదిగినా దాని కింద ఎవరు నిలబడరు. మర్రి చెట్టు చిన్నగా ఉన్నా అందరూ దాని దగ్గరే నిలబడతారు.
మన విలువ మన స్థాయిని బట్టి ఉండదు, మన ప్రవర్తన బట్టి ఉంటుంది. జీవితంలో ఏది కోల్పోయినా బాధపడవు, ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది. జీవితం కూడా అంతే. ప్రపంచంలో వెలకట్టలేని రెండే రెండు, ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. ఈ రెండు సంపాదించుకున్న వారు అందరికంటే గొప్పవారు.